జై వీరభద్ర కాళీమాత నమో నమః. తారా మస్తాన్ కూడా చెప్పేది నిజమేనా? వాళ్ళు షాంపూలు తీసుకొని అన్నీ చేసినారు, కానీ వాళ్ళు ఎందుకు సర్వే తప్పిందంటే వీరభద్రుడు అన్న ఉండేదట. వీరభద్రుడు గెలిపించినాడు. వీరభద్ర వీరభోగ సంత్రాయాలు కూటమిని చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరినీ గెలిపించడానికి కారణం మన ఆయనే. అక్కడ బీజేపీది పొగురు అనిచ్చినాడు. ఎందుకంటే నియంతలో తయారైన వాళ్ళు 400 సీట్లు వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం కాదు. రాష్ట్రం మీరు చేసే తర్వాత మాట మన ఆయన వచ్చి చేసే చట్టాలు రాజ్యాంగం అన్నీ మారుస్తాడు. వీరభద్ర వీరభోగం దాంట్లో సందేహం అవసరంలే. కానీ మీరు రాష్ట్రాలను ఎంత చులకన భావం చేస్తారో, రాష్ట్రాలకు ఎంత దిగజార్చారో చూపించాడు. మీరు పవన్ కళ్యాణ్తోన మీరు ఏ విధంగా నాటకం ఆడిచ్చి చంద్రబాబు జైలు ఇవన్నీ ఎవరు మర్రు. ధర్మం ప్రకారం పోవాలా? మీరు ధర్మం ప్రకారం పోయింటే మీకు దేవుడు చూసుకుంటుండే. ఒక్కసారి మీ కూరలు తీసేసినాడు అనమాట. బిషప్ కూరలు తీసి అప్పుడు దారికి వచ్చి ఇప్పుడు పోదామని అమరావతి కంటే సిద్ధంగా ఉండాలి. అట్లుంటుంది అనమాట. ఇక మన ఆయన వీరభద్రుడు